ఇప్పుడు మేము ముగ్గురం వెళ్తున్నాం హెలికాప్టర్లో. అదేంటో నేను ఎప్పుడు వాటర్ ఫాల్కి వచ్చినా మంచిగా వర్షం పడుతుంది. అదొక మంచి ఎక్స్పీరియన్స్, వాటర్ ఫాల్, వర్షం ఇవన్నీ. హాయ్ మా, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఇవాళ బ్లాగ్ అయితే ఇన్ఫర్మేషన్ బ్లాగ్ కాదు, ఒక మంచి ట్రావెల్ బ్లాగ్ అనమాట. సో అప్పుడప్పుడు మంచి చిన్న చిన్న బ్రేక్స్ తీసుకోవాలి. సో అందుకే ఇవాళ ఒక మంచి ప్లేస్కి వెళ్తున్నాం. ఆ ప్లేస్ మీకు చూపిస్తాం. సో మనం బయటికి వెళ్తున్నాం అని అనుకున్న వాళ్ళు ఏదో వర్షం పడుతుంది, అలా ఉంటుంది బేసికలీ. కానీ మీరైనా సరే అప్పుడప్పుడు కొన్ని మంచి మంచి బ్రేక్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇవాళ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. సో ముందుగా కార్లో అసలు పెట్రోల్ లేదు, సో ముందు పెట్రోల్ కొట్టించుకుందాం. సో ఇక్కడ ఫ్యూల్ స్టేషన్స్ అంటారు అనమాట బేసికలీ. సో మనమే కార్ దిగి మనమే కొట్టుకోవాలన్నమాట, ఇండియాలో లాగా కాదు. సో ఇక్కడ ఉంటే ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్యూయల్స్ ఉంటాయి అనమాట, డీజిల్, పెట్రోల్ ఇవన్నీ. సో మనమే చూసుకొని పెట్టుకోవాలన్నమాట. సో మనది 91 అనమాట పెట్రోల్. సో ఫుల్ ట్యాంక్ కావాలంటే కంటిన్యూస్గా ప్రెస్ చేసి పట్టేసుకుంటే అక్కడ రీడింగ్ వస్తుంది. సో లోపలికి వెళ్ళి కట్టేది. సో మనమైతే ఇవాళ గ్రేట్ ఓషన్ రోడ్డు అండ్ ఒక మంచి వాటర్ ఫాల్స్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. సో గ్రేట్ ఓషన్ రోడ్ చాలా పెద్దగా ఉంటుంది, అన్నీ అయితే కవర్ చేయలేం, కానీ దాంట్లో కొన్ని ప్లేసెస్ కవర్ చేద్దాం ఫిక్స్ అయ్యాను అనమాట. సో మనకైతే కార్ డ్రైవ్ ఆల్మోస్ట్ ఒక డే మొత్తం పెట్టేసుకోవాలి మీరు, ఎందుకంటే మనకి జస్ట్ ఓన్లీ అప్ ఒకటే 2 hours 40 minutes ఉంటుంది. ఇంకా అక్కడికి వెళ్ళి వేరే ప్లేసెస్ తిరిగి ఫుడ్ ఇవన్నీ, సో మళ్ళీ రిటర్న్ ఇవన్నీ చూస్తే ఒక 8 hours ఉంటుంది అనమాట. సో మీరు ఒక డే మొత్తం పెట్టేసుకోవాలి రావాలంటే. చాలా బాగుంటుంది, చాలా మంచి సాంగ్స్ షూటింగ్ కూడా అయ్యాయి అక్కడ. సో చూద్దాం ఎలా ఉంటుందో. మీకు డ్రైవ్ కూడా చాలా బాగుంటుంది, ఖాళీ రోడ్లు ఉంటాయి, మంచిగా చుట్టూ ఇలా ప్లెయిన్గా గ్రీనరీ ఉంటుంది. సో ముందు ఇంకా చాలా మంచి విజువల్స్ వస్తాయి, చూద్దాం ఎలా ఉంటుందో. ఈ వర్షంలో ఈ ఫారెస్ట్లో ఇలా జర్నీ వేరే లెవెల్ అసలు. ఇక్కడ ఈ కొండల మధ్యలో కూడా రెడ్ సిగ్నల్, పక్కా రూల్స్. ఈ వాటర్ ఫాల్ డ్రైవ్ అయితే చాలా బాగుంది, కాకపోతే వర్షం పడినప్పుడు కొంచెం జాగ్రత్తగా రావాలన్నమాట. ఇంకో 5 minutesలో మనం లొకేషన్కి వెళ్ళిపోతాం. పైకి రాగానే పార్కింగ్ ఇలా ఉంటుంది. సో లిమిటెడ్ పార్కింగే ఉంది, కొంచెం ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడు కార్ బయట పెట్టేసుకోండి. ఇదంతా కూడా నడుచుకుంటూ వెళ్ళాలి, చుట్టూ ఫారెస్టే. ఆల్మోస్ట్ ఒక 15 minutes ట్రెక్ అంట. చాలా బాగుంది ప్రస్తుతానికి అయితే, ఇప్పుడే స్టార్ట్ అయింది. మొత్తం గ్రీనరీ చాలా బాగుంది. చాలా దిగడానికి ఉంది, చాలా జాగ్రత్తగా దిగాలి. చాలామంది చెప్పారు ముందు బురద ఉంది జాగ్రత్త వెళ్ళకొని, కానీ మనం వింటామా? తీట ఎక్కువ మనకి. మీరు ఇక్కడికి వస్తే మాత్రం అసలు వైట్ షూ వేసుకోండి, అసలు షూ చూడండి ఖరాబ్ అయిపోయింది. ఒక మంచి బ్లాక్ షూ, మంచి గ్రిప్ ఉన్నది వేసుకోండి, లేదా షూ కంపల్సరీ ఉతుక్కోవాల్సిందే. ఇంకా అటు చేసి ఇటు చేసి ఏదో తిప్పలు పడి మొత్తానికి వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చాను. చూడంగానే నాకైతే మైండ్ పోయింది, అసలు చాలా బాగా అనిపించింది. ఇంతసేపు పడ్డ తిప్పులన్నీ ఒక్క దెబ్బకి మాయమైపోయాయి. కెమెరామెన్ తీసుకుంటున్న వీడియో కానీ ఇదంతా ట్రెక్ నీట్గా వర్షం పడుతుంది. అదేంటో నేను ఎప్పుడు వాటర్ ఫాల్కి వచ్చినా మంచిగా వర్షం పడుతుంది, అదొక మంచి ఎక్స్పీరియన్స్. వాటర్ ఫాల్, వర్షం ఇవన్నీ అంత కష్టపడి అంత డ్రైవ్ చేసి వచ్చిన తర్వాత ఇది వాటర్ ఫాల్ వ్యూ చాలా బాగుంది, నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది.
కొంచెం దిగడం కొంచెం కష్టం, పర్లేదు దిగేచ్చు, మనమైతే దిగేస్తాం అనుకోండి. కానీ మరి ఇక్కడ దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం ఇలాంటివి చేయకండి. చాలా బాగుంది. అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ ఒక మంచి నేచర్ ప్లేస్ చూశాను అంటే అది ఇదే అనమాట. నెక్స్ట్ లెవెల్ ఉంది. మనకు ఒక ఫ్యామిలీ కూడా వచ్చారు. ఇంకా అయిపోయింది, ఒక హాఫ్ అన్ అవర్ అలా చూసేసి ఇంకా రిటర్న్ అయిపోవడమే. సో వెళ్ళేటప్పుడు ఇందాక దిగాం కాబట్టి ఇప్పుడు పైకి ఎక్కాలన్నమాట. సో వాటర్ ఫాల్స్ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ లొకేషన్కి వెళ్దాం. గ్రేట్ ఓషన్ రోడ్, ఆ చుట్టుపక్కల కొన్ని ఫేమస్ ప్లేసెస్కి వెళ్దాం. ఎన్ని కుదిరితే అని కవర్ చేద్దాం. మ్యాక్సిమం 1-2 ప్లేసెస్ కవర్ అయితే అంతే. ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర కూడా చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి. నాకు రిటర్న్లో వస్తున్నప్పుడు ఒక 5-6 నేమ్స్ కనపట్టాయి అనమాట. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ వాటర్ ఫాల్స్ ఒక్కటే 1 డే ప్లాన్ చేసుకోవచ్చు. సో చాలా బాగున్నాయి వాటర్ ఫాల్స్. మీకు ఎలా అనిపిస్తుందో డెఫినెట్గా కమెంట్ చేయండి. సో మనకి మీరు ఎవరైనా మెల్బర్న్లో ఉంటూ చూస్తూ ఉంటే జస్ట్ 1 డే ప్లాన్ చేసేసుకుంటే, ఓన్లీ వాటర్ ఫాల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మొత్తం ఒక 1 డే ప్లాన్ చేసుకొని ఇక్కడే అన్ని 5-6 ఉన్నాయి. మంచిగా ప్రెప్, ట్రాక్ ఇవన్నీ వేసుకొని వచ్చి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఒక ఫుల్ డే మొత్తం. సో రిటర్న్ అవుతున్నాము ఇప్పుడైతే వర్షం లేదు, మొత్తం బాగానే ఉంది. సో రోడ్ అంతా కూడా మంచిగా నీట్గా క్లియర్ ఉంది. సో మనకి నెక్స్ట్ లొకేషన్కి 42 మినిట్స్ ఉంది. సో అప్పటిదాకా మంచిగా ఈ వ్యూ ఎంజాయ్ చేస్తూ మ్యూజిక్ పెట్టుకొని చిల్ అవ్వడమే. మనం వచ్చిన ప్లేస్ ఇప్పుడు 12 అపోస్టల్స్, పేరు కరెక్ట్ అనుకుంటాం. పార్కింగ్ అయితే ఎక్కువే ఉంది, పార్కింగ్కి నో ప్రాబ్లం. ఇక్కడ సిటీ నుంచి మనకి ప్యాకేజెస్ కూడా ఉంటాయన్నమాట, $90 అలాగా. సో ఈ బస్సులన్నీ అవే అనుకుంటాను నాకు తెలిసి. సో ఇక్కడ రెస్ట్ రూమ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇక్కడ ఉందన్నమాట. ఇటువైపు వెళ్తే బీచ్, ఇటువైపు వెళ్తే 12 అపోస్టల్స్ లుకౌట్. సో మెయిన్ రోడ్ మీద వచ్చినప్పుడు కొంచెం కన్ఫ్యూజంగా ఉంటుంది. కొంచెం ముందు కార్ పార్క్ చేసుకొని తర్వాత రావాలన్నమాట. ఇవాళ చలి మాత్రం చాలా దారుణంగా ఉంది. చలి, గాలి బీభత్సంగా ఉన్నాయి. ఈ ఓషన్ దగ్గర ఇంకా దారుణంగా ఉన్నాయి. క్యాబ్ ఎగిరిపోయేటట్టు ఉంది. వామ్మో, వేరే ఉంది కదా లొకేషన్. అసలు అబ్బాబ్బా ఎంత బాగుంది అసలు ఇదంతా. సో ఈ ప్లేస్ని 12 అపోస్టల్స్ అంటారనమాట. సో ఆ పెద్ద పెద్ద స్టోన్స్ ఉన్నాయి కదా, సో అలాంటివి ఒక 12 ఉండేవి. ఇప్పుడు కొన్ని కరుగుతూ వస్తాయి. ఆ ముందు ఉన్నాయి చూసారా, అవన్నీ ఆల్మోస్ట్ కరిగిపోతున్నాయి అనమాట. సో మిగిలినవన్నీ ఉన్నాయి. ఇక్కడే దగ్గర 3-4 వ్యూ పాయింట్లు ఉన్నాయి. అసలు అది చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉంది. క్రేజీ, నెక్స్ట్ లెవెల్ అనుకుంటాం నాకు తెలిసి. ఆ కింద వరకు మనం వెళ్ళేస్తాం. సైడ్ కార్నర్ అసలు ఇదంతా కెమెరాలో నార్మల్గా కనిపిస్తుందేమో కానీ లైవ్లో మాత్రం చాలా బాగుంది. అసలు నేనైతే అలా చూస్తూ ఉండిపోయా చాలాసేపు, చాలా బాగుంది. ప్లేస్ అయితే చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇది. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఇంకొంచెం 1-2 అవర్స్ ముందు వచ్చుంటే ఇంకొంచెం లైటింగ్ ఉండదేమో. ఆల్రెడీ సన్సెట్ అయిపోతుంది. ఇక్కడ చూస్తే ఇక్కడ హెలికాప్టర్స్ ఉన్నాయి. నాకు తెలిసి ఆ గ్రేట్ ఓషన్ రోడ్ చుట్టూ తిప్పుతాడేమో, కానీ ప్రైజే ఎంత చెప్తాడో లాస్ట్లో అడిగేసాడేమో. ఒకసారి కనుక్కుందాం, చూద్దాం. మనం పోతున్నాం. $200 అంట.
సర్లే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు పోతాం. సో ఇప్పుడు మేము ముగ్గురం వెళ్తున్నాం హెలికాప్టర్లో. సో ఎలా ఉంటుందో చూద్దాం. సో మనమైతే ఫస్ట్ టైం అనమాట హెలికాప్టర్ ఎక్కడం. ఎలా ఉంటుందో ఏంటో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇవాళ వచ్చి ఇదంతా చేస్తా అని. అలా అయిపోతుంది. అక్కడ ఇంకొకటి ఉంటుంది. Okay. Thank you. Man, how are you? Good man, how are you? Very well. So when you get in today, only stand on the ground. Your right leg goes in first. Okay. There's a handle in this top corner. Okay. Cannot grab this door. Okay. Take it away. Over the top. Use your How you going there, mate? Good mate, how are you? Very good, thanks. సో వర్షం పడుతుంది. Lundy, thanks, mate. ఎలా ఉంటుందో తెలియదు. చూద్దాం. Man, this is for you. Enjoy. టేక్ ఆఫ్ అవుతున్నంతసేపు లైట్గా భయం వేసింది అనమాట, ఏమవుతుందో ఏంటో అని. కానీ ఒక్కసారి ఈ ఓషన్ పైకి వచ్చిన తర్వాత మొత్తం ఎగిరిపోయింది. అసలు వ్యూ చూసి మైండ్ పనిచేయలేదు, చాలా బాగా అనిపించింది. లైట్గా భయం అవుతున్నా కూడా ఆ వ్యూస్ చూసి షాక్లో ఉన్నా అనమాట బేసికలీ. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇదైతే నాకు. బేసికలీ బాగా మాట్లాడాలని ఉంది, కానీ మనకి ఇచ్చిన హెడ్సెట్కి ఒక మైక్ ఉంది కదా, ఆ మైక్లో మనం ఏం మాట్లాడినా చుట్టూ నలుగురికి వినిపిస్తుంది అనమాట. వెనకాల వాళ్ళకి వినిపించినా అదో పెద్ద ప్రాబ్లం కాదు, కానీ పైలట్కి వినిపించి పైలట్ ఏమైనా డిస్ట్రాక్ట్ అయితే అదో పెద్ద పంచాయతీ. సో ఈ రైడ్ ఎక్కితే మీకు ఏంటి అంటే ఈ 12 పోస్టర్స్ నుంచి ఒక 30 minutes 1 hour డ్రైవ్లో ఆల్మోస్ట్ ఒక 5-6 ప్లేసెస్ ఉంటాయన్నమాట. లండన్ బ్రిడ్జ్ అని, బిగ్ హోల్ అని ఇలాగా. సో ఆ 7 ప్లేసెస్ ఇవన్నీ కూడా మీకు ఈ హెలికాప్టర్లో చూపించేసాను అనమాట, పైనుంచి తీసుకెళ్ళి. సో ఇదంతా కూడా నాకు ముందు తెలీదు, బట్ వచ్చిన తర్వాత తెలిసింది. ఇగో అక్కడ చూడండి ఆ బ్రిడ్జ్ లాగా ఉంది కదా, సో ఇలా అనమాట. సో ఇవాళ అయితే ఇదంతా అన్ఎక్స్పెక్టెడే, అసలు ఇదంతా ఏంటోలా అయిపోయింది. ఈ చూపించే ప్రతి ప్లేస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే చూపిస్తాడు అనమాట, దాని చరిత్ర ఏంటి అది ఇది అని చెప్పి. సో నీకు ఇందాక చెప్పాను కదా 12 పోస్టల్స్ కొన్ని మునిగిపోయినాయి. సో ఇలా ప్రతి దానికి ఒక స్టోరీ ఉందన్నమాట. ఆ ప్రతి స్టోరీ పైలట్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తే చూపిస్తాడు. సో చాలా బాగుంది అది కూడా, అవన్నీ తెలుసుకుంటుంటే. ఫినిష్ అయింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది చేస్తా అని. $195. ఎస్, $195 పడింది. వర్త్ అంటే 200% వర్త్. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. మనం మళ్ళీ ఎక్కాం కదా, నిజంగా చాలా బాగుంది. మస్ట్ ట్రై. ఇంకా అది సంగతి. చాలు, ఇవాళకి చాలు. ఇందుకన్నా మంచి ఎక్స్పీరియన్స్ ఏం కావాలి చెప్పండి మనకి. సో ఇవాళ వీడియో అయితే ఇంతే. సో
సో ఈ వీడియో పోస్ట్ చేస్తున్నా లేదు నాకు తెలియదు, బట్ వీడియో నచ్చితే డెఫినెట్గా మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. సో సీ యు ఆల్ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.